మార్కెటింగ్ వెళ్ళాలి, థియేటర్‌లో జనాలు రావాలంటే కొన్ని ఎలిమెంట్స్ అనేవి కావాల్సి ఉంటుంది. ఈ ఘటనని వాటితో మిక్సప్ చేస్తూ ప్రేక్షకుల్ని లాగేందుకు గుణశేఖర్ అల్లుకున్న అల్లికలేంటి? ఇప్పుడు ఇందాక మీరే ఇచ్చిన ఇంట్రడక్షన్‌లో హ్మ్. ఇవన్నీ కూడా కమర్షియల్ ఫిల్మ్సే. అవును. నేనేదో ఒక మరీ ఆఫ్ బీట్ ఫిల్మ్ డైరెక్టర్ కాదు. హ్మ్. సో ఎంతటి ఒక ఆఫ్ బీట్ థాట్ కథ అయినా సరే ఒక మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్ లాగా కమర్షియల్గానే చెప్తాను. హ్మ్. అవును. సో దీన్ని కూడా అలాగే చెప్పాను. అంటే దీనికి ఎంత పొటెన్షియల్ ఉందని నేను నమ్ముతున్నానంటే, నాకు ఆ నమ్మకం కూడా బలం ఎక్కడిచ్చిందంటే, 'పింక్' సినిమా చూసారా మీరు? అమితాబ్ బచ్చన్. యెస్ సార్. హ్మ్. ఎంత పెద్ద హిట్. అవును. అది ఇంకా ఆఫ్ బీట్ ఓరియంటేషన్ ఉంటుంది 'పింక్' సినిమా. హ్మ్. హ్మ్. సో అది చాలా పెద్ద హిట్, చాలా పెద్ద కమర్షియల్ హిట్. అవును. అది రియల్ ఇన్సిడెంట్స్ మీద బేస్ చేసి తీసిన సినిమా, సెన్సిటివ్ సబ్జెక్ట్స్. సో దాని తర్వాత నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే. ఈ సినిమాని, ఈ కథని దేశం మొత్తం ఈ లెవెల్లో ఆదరించిందే, ఖచ్చితంగా నా యూఫోరియా కూడా అంతే ఆదరణ గురవుతుందనే నమ్మకం కూడా నాకు కలిగింది. అందువల్ల ఇందాక నేను చెప్పినట్టుగా దీన్ని ఒక వెరీ జెన్జీ ట్రెండ్లో వెరీ అప్పీలింగ్గా కమర్షియల్ ఫార్మేట్లో చెప్పడం జరిగింది.